దాత్రి కేదార్ ఇద్దరు మళ్ళీ గదిలో కూర్చొని మొత్తం వెతికి ఉంటారు. నారాయణ మోసాలన్నీ కూడా డైరీలో బయటపడిపోయి ఉంటాయి. ఈసారి నిషి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అక్కడికి తీసుకొస్తుంది. ఇంతకుముందు చెప్తే మీరంతా అబద్ధమని నన్నే తిట్టారు కదా, ఇప్పుడు అర్థమైందా? ఇది ఈ గదిలోకి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంది, మొత్తం డబ్బులు నగలు కాజేయటం కోసమే ఇది ఇలా చేస్తోంది అని నిషి చూపించటంతో, ఒసే జగదాత్రి, ఎంత పని చేసావే! నా భర్త గదిలోకి నువ్వు రాకూడదు, ఏం వెతకూడదని నేను నీకు ముందే చెప్పాను కదా, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వచ్చి ఇలా చేస్తావే అని రాగిని దాత్రి చేయి పట్టుకొని బయటికి లాక్కు వస్తుంది. ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో అని దాత్రిని గెంటి పడేస్తుంది. దాత్రి అంటూ కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు మళ్ళీ కనుక ఈ ఇంట్లో అడుగు పెట్టావే అనుకో, నేను చచ్చినంత ఒట్టు అని రాగిని తన తలపై ఒట్టు వేసుకుంటోంది. దాంతో దాత్రి కేదార్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి బైకులో వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా యామిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు అనవసరంగా జగదాత్రిని ఇంట్లో నుంచి గెంటేశావు. మనకు పట్టిన ఈ కర్మకి కారణం అత్తయ్య కారణం కానే కాదు, జగదాత్రి వాళ్ళమ్మ అంతకంటే కాదు. దీనికి అంతటికీ కారణం నాన్నే మోసం చేశాడు అని యామిని మొత్తం నిజం చెప్తుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు యామిని బయట నుంచి మొత్తం వినేసి ఉంటుంది. దాత్రి, ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేద్దాము, మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుందాము అని కేదార్ చెప్పినప్పుడు జగదాత్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ, లేదు కేదార్, మావయ్య మోసగాడు అన్న నిజం నేను బయట పెట్టలేను, నేను అత్తయ్యకి ఈ విషయం చెప్పలేను, యామిన్ని ఆ పరిస్థితిలో నేను చూడలేను, ఏదో ఇంకొక ఆధారం మనకు దొరుకుతుంది, వాటి ద్వారా మా అమ్మ ఏ తప్పు చేయలేదని మనం నిరూపించుకుందాం, అంతేకాని నేను మామయ్య గురించి ఈ నిజం ఎవరికి చెప్పను కేదార్, ఎవరికి చెప్పను అని దాత్రి చెప్పి ఉంటుంది. అందుకే ఇప్పుడు రాగిని గెంటేసిన నిజం బయట పెట్టకుండా దాత్రి కేదార్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదమ్మా జరిగింది, నా చెవులతో నేను విన్నాను, కావాలంటే ఇదిగో సాక్ష్యాలు చూడు అని డైరీ మొత్తం కూడా రాగినికి యామిని చూపించేస్తుంది. దాంతో జగదాత్రి మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకున్న రాగిని చాలా చాలా ఏడుస్తూ, నేను జగదాత్రిని కలవాలి, మాట్లాడాలి, నేను తనని క్షమించమని అడగాలి అని జగదాత్రి ఆగు అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. దాత్రి కేదార్ ఏమో బైక్లో వెళ్తూ ఉంటారు. జగదాత్రి ఆగు అంటూ రాగిని కేకలు పెడుతూ ఉంటుంది.